వివేక హత్య కేసులో సాక్షులు అనారోగ్యంతో చనిపోతే వైఎస్ జగన్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వివేక హత్య చంద్రబాబు హయాంలోనే జరిగిందని, వివేకాను తానే చంపానని దస్తగిరి పదే పదే చెప్పాడన్నారు. దస్తగిరికి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతున్నదెవరని ప్రశ్నించారు సుధాకర్ బాబు. మల్లెల బాబ్జీ హత్య నుంచి వినుకొండ రషీద్ హత్య వరకు చర్చిద్దాం, అన్నింటిపై చర్చిద్దామన్నారు. బాలకృష్ణ కుటుంబంలో కాల్పుల గురించి కూడా చర్చిద్దామన్నారు. హరికృష్ణ, రామ్మూర్తి నాయుడు, తారకరత్నం మరణాలపై చర్చిస్తారా అని ప్రశ్నించారు. హత్య రాజకీయాలు మాపై రుద్దాలనుకుంటే కుదరదని, ఆ పాపాలే మీకు శాపాలై ఉరితాళ్లుగా మారుతాయని హెచ్చరించారు టీజేఆర్ సుధాకర్ బాబు. కక్షా రాజకీయాలంటేనే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే కక్షా రాజకీయాలు, తెలుగుదేశం అంటేనే కక్షా రాజకీయాలు, హత్యా రాజకీయాలు అంటేనే తెలుగుదేశం. అంటే మనకు అధికారం వచ్చిన తదుపరి మన సమీప రాజకీయ ప్రత్యర్థులను, వారి యొక్క ఆస్తులను ధ్వంసం చేయటం, ధన మాన ప్రాణాలు దోచుకోవటం, లేదా పూర్తిగా వారిని హత్యలు చేయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. మీవి కక్షా రాజకీయాలు అని చెప్పి అభివర్ణిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్పగలుగుతున్నామంటే సుప్రీంకోర్టు పరిధిలో విచారణలో ఉన్న ఒక అంశం, ఇప్పటికే సిబిఐ చాలా యాక్టివ్గా పనిచేస్తున్న ఒక హత్యానేరం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాల్లో పెట్టి దాన్ని డీజీపీ గారిని సమావేశానికి పిలిచి మీరు మాట్లాడినట్టుగా వార్త రావటాన్ని అపహాస్య పాలైంది మీ కేబినెట్ సమావేశం అని చెప్పి ఆ కేబినెట్ స్థాయిని దిగజార్చారు మీరని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెబుతూ, హత్యా రాజకీయాల గురించి సమీక్షిద్దామని మీరు అనుకుంటే మరి 2019-24 మధ్యలో లేదా 2014-19 మధ్యలో మీ హయాంలో, మీ పరిపాలనలో జరిగిన హత్యలకు సమీక్షించ ఎందుకు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఆ హత్య రాజకీయాల గురించే సమీక్షించాల్సి వస్తే పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన సమీక్షను మీరు జరపాలని అనుకున్నప్పుడు వారి హత్య జరిగిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఎవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? మీ పరిపాలనలో వైఎస్ఆర్ గారి సోదరుడు హత్య గావించబడితే ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వేయమని డిమాండ్ చేసిన సందర్భం మీరు మర్చిపోయారా? మీరు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పి అడుగుతున్నాం. అసలు దస్తగిరి అనేవాడు ఓ అప్రూవర్గా మారాడని కథనాలు వస్తుంటే చూసి బాధ కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. నేనే హత్య చేశాను, గొడ్డలితో నరికాను, ఒకటికి పలుమార్లు చనిపోయిందాక నరికానని ఒప్పుకున్న దస్తగిరిని మీరు అప్రూవల్గా ఎలా మారుస్తారు? ఎందుకు మార్చారు? అతనేమో టీవీలలో డిబేట్లలో గంటల కొద్దీ హత్య జరిగిన విధానాన్ని పోసుకొచ్చినట్టు చెబుతుంటే అలాంటి వాడిని జైల్లో తీసుకెళ్లి పెట్టాల్సింది పోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకునే స్థాయికి దస్తగిరికి ఫండింగ్ చేస్తుంది ఎవరని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతను హత్యా రాజకీయాల గురించి, సంస్కృతి గురించి మాట్లాడదామంటే చర్చిద్దాం. ఆనాటి మల్లెల బాబ్జీ హత్య దగ్గర నుండి, తదుపరి జరిగిన వంగవీటి మోహన్ రంగ హత్య దగ్గర నుండి, పత్తికొండ నారాయణ రెడ్డి హత్య దగ్గర నుండి, వినుకొండలో నిన్నగాక మొన్న జరిగిన హత్య దగ్గర నుండి, మీ హయాంలో, మీ పరిపాలనలో జరిగిన అనేకమైన హత్యలకు సంబంధించి చర్చిద్దాం, సమీక్షించండి. పోనీ లైవ్ డిబేట్స్ కరండి. ఎవరి హయాంలో ఎన్నెన్ని హత్యలు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల యొక్క స్థాయి ఏమిటి, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 నెలల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశాడో చర్చిద్దాం. మరి బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల గురించి ఏం సమీక్షిద్దాం చంద్రబాబు నాయుడు గారు? వాటి గురించి కూడా సమీక్షిద్దామా? బాలకృష్ణ వాచ్మెన్ ఎందుకు చనిపోయాడు, ఎవరు చంపారు, ఈ రోజు కొరకు తెలియదండి, ఇప్పటివరకు తెలియదు. అవి హత్యలు కాదా? మరి పరిటాల రవి హత్య కేసులో ఏమైనా అనుమానాలు ఉంటే మీరు ఎందుకు సమీక్షించలేదండి? మీ ఇంట్లోనే హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయాడు, అనేకమైన అనుమానాలు ఉన్నాయి దాని మీద. మీ స్వయాన మీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు పిచ్చివాడైపోయాడు, 10 ఏళ్ల పాటు మీ ఇంట్లో గొలుసులు పెట్టి కట్టేశారు. కారణం ఏంటండి? తారకరత్న హఠాత్ మరణం చెందాడు, దాని మీద అనుమానాలు ఉన్నాయి. అన్నిటినీ చర్చించాలి, సమీక్షించాలి, న్యాయాన్ని తేల్చాల్సిందే కదా.